మాయా మామిడికాయ. పిల్లలకి కాలేజ్ సెలవులు ఇస్తారు. రోజు కాలేజ్కి వెళ్లి చదువుకొని అలసిపోయిన పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి సెలవులు రావడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఉదయం ముగ్గురు కలిసి రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సెలవుల్లో కొత్తగా ఏమైనా చేయాలి, కొత్తగా ఏమైనా తినాలి అని వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో! కాలేజీ సెలవులు వచ్చేసాయి. ఇంకా రోజు ఉదయాన్నే లేచి పరిగెత్తాల్సిన అవసరం లేదు. హోంవర్క్లు లేవు, ఎగ్జామ్స్ లేవు. అవును బుజ్జే, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సెలవుల్లో రోజు ఇంట్లో కూర్చొని ఇంట్లో వండిన కూరలు పప్పు తిని తిని నా నోరు చచ్చిపోయింది. నాకేదైనా కొత్తగా మంచి టేస్ట్ గా ఉండేది తినాలనిపిస్తుంది. నా బోధ ఎవరికి చెప్పుకోవాలరా? మా అమ్మ చిచ్చుకాకి అసలు నాకు ₹1 కూడా ఇవ్వదు. నాకు పిజ్జా తినాలనుంది, బర్గర్ తినాలనుంది. కానీ మా అమ్మ రోజు ఇంట్లో వేసే పప్పు పెరుగు అన్నం తప్ప బయట నుండి ఒక్క చాక్లెట్ కూడా కొనివ్వదు. నిజమేరా చిన్నుక, రోజు ఇంట్లో తిండి తిని బోర్ కొట్టేసింది. మనం ముగ్గురు మన అమ్మల్ని అడుగుతాం, ఏదో ఒకటి కొత్తగా కొనివ్వమని, లేదా డబ్బులు ఇవ్వమని అడుగుతాం. సెలవులు కదా, ఖచ్చితంగా ఇస్తారేమో. నాకు నమ్మకం లేదు బుజ్జే, కానీ ట్రై చేద్దాం. నేను వెళ్ళి మా అమ్మ చోటు చిలకని అడుగుతాను. నాకు మాత్రం ఈ రోజు ఎలాగైనా మంచి పెద్ద పిజ్జా తినాలనుంది. ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మలని అడగడానికని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. తుని అప్పుడే ఇల్లంతా ఊడుస్తూ పనుల్లో పడి ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, నాకు ₹100 ఇస్తావా? ₹100? ఎందుకే? ఏం చేసుకుంటావు ఇంత పొద్దున్నే? చీపురు పట్టే ఇల్లు ఉడవడానికి రమ్మంటే రావు, కానీ డబ్బులు మాత్రం గట్టిగా అడుగుతున్నావు. అమ్మా, కాలేజీకి సెలవులు ఇచ్చారు కదా, నాకేదైనా కొత్తగా తినాలనుంది. నేను పన్ను చిన్ను కలిసి బయటకెళ్ళి పిజ్జా లేదా బర్గర్ తిని వస్తామమ్మా. ప్లీజ్ అమ్మా. పిజ్జానా పీత కూరనా? ఇంట్లో నిన్నటి చారు, ఈ రోజు చేసిన వేడివేడి అన్నం ఉంది, అది తిను చాలు. బయట ఆ చెత్త తిండి తింటే కడుపు నొప్పులు వస్తాయి. డబ్బులేమైనా చెట్టుకు కాస్తున్నాయా నేను ఇవ్వడానికి? వెళ్ళు, నాకు చాలా పనుంది. బుజ్జి మొహం మాడేసుకుని బయటకొచ్చేస్తుంది. అటువైపు బన్ను చిలుక తన అమ్మ చోటు చిలుకని అడుగుతాడు. చోటు చిలుక తన కిరాణా షాపులో సరుకులు సర్దుతూ ఉంటుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. నాకేదో ఒకటి మంచి కొత్త బుట్టు కొనివ్వవా? నాకు ఇంట్లో కూర అస్సలు నచ్చలేదు. ఏమి కొనివ్వండిరా పండుగ, మన దగ్గర డబ్బులు లేవు. నాన్న ఇంకా ఈ నెల జీతం పంపించలేదు. షాప్ లో సరుకులు తెప్పించడానికి డబ్బులు చాలడం లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళి ఆ మజ్జిగన్నం తిని పడుకో. అమ్మ ప్లీజ్, ఒక్కసారమ్మా. రోజు పప్పు తిని నాకు విసుగొస్తుంది. నీకు పప్పు కూర విసుగొస్తే రేపటి నుండి పచ్చిగడ్డి తిను. ఇంకో మాట మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళురా. బన్ను కూడా చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చిన్నుకాకి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తన అమ్మ చిచ్చుకాకి అసలే పిసినారి. చిన్ను అడగగానే చిచ్చుకాకి తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. అమ్మో, సెలవులు కదా, నాకు ₹50 ఇవ్వు, నేను బర్గర్ కొనుక్కొని తింటాను. ఏమిటి ₹50? ₹50తో నేను వారం రోజులకి సరిపడా కూరలు తెస్తాను రా సన్నాసి. బర్గర్ అంట బర్గర్. ఆ బర్గర్ లో ఏమంటుందిరా? 2 పావు రొట్టెలు, మధ్యలో కూర పెడతాడు, దానికి ₹50. ఇంట్లో నేను చేసిన పెరుగన్నం ఉంది, అందులో కొత్త ఆవకాయ వేసుకుని తిను. అదే నీ బర్గర్, వెళ్ళ. ముగ్గురు పిల్లలు చాలా చాలా నిరాశతో బాధగా రచ్చబండ దగ్గరకు వస్తారు. ఎవరి అమ్మలు కూడా ₹1 కూడా ఇవ్వలేదని తెలుసుకుని వాళ్ళు చాలా డల్ అయిపోతారు. చూసారా, నేను చెప్పానా, మన అమ్మలు అస్సలు మారరు. మనం తెచ్చిస్తే తింటారు, కానీ మనకు మాత్రం ₹1 కూడా ఇవ్వరు. మా అమ్మ గురించి తెలిసిందేగా, ₹50 అడిగితే గుండె ఆగిపోయినట్టు యాక్ట్ చేసింది. అసలు మన బతుకులు ఇంతేనా? సెలవుల్లో కూడా మనం ఆనందంగా ఏదైనా తినలేమా? నాకు చాలా ఆకలిగా ఉంది. అసలు నాకు మా అమ్మ మజ్జిగన్నం అనగానే ఇంకా కోపం వచ్చేసింది. పదండి, మనం ఊరి బయట ఉన్న మామిడి తోటలోకి వెళ్దాం. అక్కడ చల్లటి గాలి ఉంటుంది. ఎవరికి తెలియకుండా ఒక చెట్టు కింద కూర్చొని మనస్ఫూర్తిగా ఏడ్చుకుందాం. ముగ్గురు పిల్లలు బాధగా నడుచుకుంటూ ఊరి బయట ఉన్న పెద్ద మామిడి తోటలోకి వెళ్తారు. ఆ తోటలో చాలా చెట్లుంటాయి. వాటికి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి. కాని వాళ్ళు తోట చివరికి వెళ్ళేసరికి అక్కడొక చాలా పెద్ద విశాలమైన మామిడి చెట్టు ఉంటుంది. కాని ఆశ్చర్యంగా ఆ చెట్టుకు ఒక్క మామిడికాయ కూడా ఉండదు. మొత్తం ఆకులే ఉంటాయి. ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడ్రా పండుగ, ఈ తోటలో అన్ని చెట్లకి కాయలున్నాయి, కానీ ఈ పెద్ద చెట్టుకు చూడు, ఒక్క మామిడికాయ కూడా లేదు. మన జీవితం కూడా ఈ చెట్టులాగానే అయిపోయింది. బాగా ఎదిగాం, కానీ మనలో ఒక్క ఆనందం కూడా లేదు. ఏంట్రో ఈ బతుకు? పిజ్జాలు లేవు, బర్గర్లు లేవు.
బన్ను చిలుక కోపం నెత్తికెక్కి, అబ్బబ్బా, నాకు చాలా చాలా కోపం వచ్చేస్తుంది. నాకిప్పుడు పెద్ద పిజ్జా తినాలనుంది, గట్టిగా ఏడవాలనుంది. అసలు మా అమ్మ నాకెందుకు ఏమి కొనివ్వట్లేదు. నేను అసలు ఈరోజు ఇంటికే వెళ్ళను, నాకు పిచ్చెక్కిపోతుంది. బన్ను చిలుకకి తీవ్రమైన కోపం వచ్చి పిచ్చోడిలాగా అరుస్తూ తన కోపమంతా చూపిస్తూ తన ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టు మ్రానుని తన చేత్తో ఢామని ఒక పెద్ద గుద్దు గుద్దుతాడు. ఢామని చెట్టంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరిగా ఊగిపోతుంది. వాళ్ళ ముగ్గురు ఏం జరుగుతుందోనని భయపడి వెనక్కి తగ్గుతారు. అప్పుడే చెట్టుపైనున్న కొమ్మలో నుండి ఒక చాలా పెద్ద తేజస్సుతో మెరిసిపోతున్న బంగారు రంగు మామిడికాయ వాళ్ళ ముగ్గురి మధ్యలో టప్మని కింద పడుతుంది. అది మామూలు మామిడికాయలాగా లేదు, చాలా పెద్దది, ప్రాణమున్నట్టు మెరుస్తుంది. బుజ్జిపిచ్చుక భయపడి, అమ్మా, ఏంట్రా ఇది? ఇంత పెద్ద మామిడికాయ చెట్టుపై నుండి పడింది. అసలు చెట్టుపైన ఒక కాయ కూడా లేదు కదా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? అమ్మో, ఇది మామూలు కాయలాగా లేదు బుజ్జి, లైట్లు వేసినట్టు మెరిసిపోతుంది, నాకు భయం వేస్తుందిరా. అప్పుడే ఆ పెద్ద మామిడికాయ నుండి ఒక వింత గొంతు వినిపిస్తుంది. ఆ మామిడికాయకి కన్ను నోరు వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. మామిడికాయ గట్టిగా, ఒరే సన్నాసుల్లారా, ఎందుకురా ఎంత గట్టిగా చెట్టుని కొత్తారో? నా తల బద్దలైపోయింది తెలుసా. ప్రశాంతంగా నిద్రపోతుంటే లేపి మరి డిస్టర్బ్ చేస్తారా? బన్ను చిలుక వణుకుతూ, మామిడికాయ మామిడికాయ మాట్లాడుతుంది. అమ్మో, దయ్యం దయ్యం, పరిగెత్తండ్రా. ఒరే ఆగండ్రా, నేను దయ్యాన్ని కాదు, నేను మామిడికాయని. ఈ చెట్టు లోపల 100 సంవత్సరాలుగా నిద్రపోతున్నాను. నన్ను ఈ చెట్టు తప్ప ఎవరో డిస్టర్బ్ చేయలేదు. ఎవరో చాలా బాధగా ఉన్నారు, వాళ్ళ కష్టాలని తీరుద్దామని బయటకొచ్చాను. బుజ్జిపిచ్చుక ఆశ్చర్యంగా, నువ్వు నువ్వు మాయా మామిడికాయవా? అంటే నువ్వు మ్యాజిక్ చేస్తావా? నాతో మాట్లాడతావా? అవునమ్మా బుజ్జి, నేను మ్యాజిక్ చేస్తాను. నాకు మీ బాధలన్నీ తెలుసు. మీ అమ్మలు మీకు పిజ్జాలు బర్గర్లు కొనివ్వలేదని ఏడుస్తున్నారు కదా, బాధపడకండి, నేనున్నానుగా. మీకేం కావాలో అడగండి, నేనిస్తాను. నిజంగానో? నాకు నమ్మకం కావాలంటే ముందు నాకు ఒక పెద్ద చికెన్ బిర్యానీ, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ పొట్లం ఇచ్చేయి చూద్దాం. మామిడికాయ నవ్వుతూ, తథాస్తు. మాయా మామిడికాయ తన కళ్ళు మూసుకుని ఒక చిన్న మ్యాజిక్ చప్పుడు చేస్తుంది. వెంటనే చిన్ను ముందు వేడివేడిగా పొగలొస్తున్న పెద్ద బిర్యానీ గిన్నె ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రత్యక్షమవుతాయి. అది చూసి ముగ్గురు పిల్లలు ఆనందంతో ఎగిరి కంతేస్తారు. మ్యాజిక్ నిజమే. మాయా మామిడికాయ గారు, నాకు ఒక 2 పెద్ద చీజ్ పిజ్జాలు, 3 పెద్ద బర్గర్లు, ఇంకా తాగడానికి ఒక పెద్ద చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి. తొందరగా ఇవ్వండి, నా పొట్టలో ఎలుకలు దాడి చేస్తున్నాయి. ఒరే బన్ను, నువ్వు ఇంత తింటే నీ పొట్ట పగిలిపోతుందిరా. సరే తీసుకో. మ్యాజిక్ చేస్తుంది, ఫుడ్ వస్తుంది. నాకు మంచి ఐస్ క్రీమ్లు, స్వీట్లు ఇవ్వండి చాలు. ఇదిగో తల్లి, తీసుకో. పిల్లలు ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చొని మాయా మామిడికాయ ఇచ్చిన రుచికరమైన ఫుడ్ అంతా పొట్టలు పగిలేలా తింటారు. మాయా మామిడికాయ వాళ్ళలా తింటూ ఉంటుంటే చూస్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. వాళ్ళ బాధలన్నీ పోతాయి. చాలా ఆనందంగా ఆడుకోవడం మొదలు పెడతారు. మాయా మామిడికాయ, నీకు చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మలు కొనివ్వని ఫుడ్ అంతా నువ్వు మాకు పెట్టావు. కానీ నాకు ఒక డౌట్, నువ్వు ఈ చెట్టు లోపల నుండి వచ్చావు కదా, మళ్ళీ లోపలికి ఎలా వెళ్తావు? మేము ఇంటికి వెళ్ళిపోతే ఎవరైనా నిన్ను కోసి తినేస్తారేమోనని భయంగా ఉంది. మాయా మామిడికాయ నవ్వుతూ, నన్నెవరు కోసి తినలేరమ్మా. నాకొక మ్యాజిక్ రూల్ ఉంది. ఎవరైనా నన్ను ప్రేమతో ఒక్కసారి ముట్టుకుంటే నేను మళ్ళీ ఆ చెట్టు బ్రాండు లోపలికి మాయమైపోతాను. ఓహో అలాగా? మరి రేపు మాకు ఆకలేస్తే నిన్ను మళ్ళీ ఎలా బయటకు పిలవాలి? నువ్వు ఎప్పుడు లోపల పడి నిద్రపోతూ ఉంటావుగా. అది కూడా చాలా ఈజీరా బన్ను. ఈ రోజు నువ్వు చెట్టును గుద్దినట్టే ఎవరైనా ఈ చెట్టు మ్రానుని ఒక్క గుద్దు గుద్దితే చాలు, నేను వెంటనే బయటికి ఊడి పడతాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను కేవలం మంచి వాళ్ళకి, కావలసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాను. చెడ్డ వాళ్ళు గుద్దితే నేను బయటికి రాను. బాబాయ్, ఇక్కడ నుండి మా సెలవులంతా పండగే పండగ. మా అమ్మ ₹1 ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఈ రోజు నుండి నీ దగ్గరకు వచ్చి రోజు కావాల్సినవన్నీ తీసుకుంటారు. నువ్వు మాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. నాకు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఆనందంగా ఉందిరా పిల్లలు. 100 సంవత్సరాలుగా ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు మీకోసం రోజు బయటకు వస్తాను. అలా పిల్లలు మాయా మామిడికాయతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సమయం తెలియకుండా గడుపుతారు. మెల్లిగా ఆకాశంలో చీకటి పడడం మొదలవుతుంది. సూర్యుడు అస్తమించే సమయం వస్తుంది. అబ్బా, చీకటి పడిపోతుంది. మేము తొందరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మా అమ్మలు మమ్మల్ని దాడి చేస్తారు.
మాయ మామిడికాయ, మేము వెళ్తున్నాం. రేపు ఉదయాన్నే మళ్ళీ వస్తాం. రెడీగా ఉండు. రేపు నాకు నూడిల్స్ తినాలనుంది. సరేరా ఆకలి పక్షి, రేపు రండి. ఇప్పుడు ప్రేమతో నన్ను ఒక్కసారి తాకండి, నేను వెళ్ళి నిద్రపోతాను. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చెన్ను కాకి ముగ్గురు కలిసి ప్రేమతో ఆ మాయా మామిడికాయని గట్టిగా హత్తుకుని తాకుతారు. వాళ్ళు తాకగానే ఆ మాయా మామిడికాయ ఒక్కసారిగా తేజస్సుతో మెరిసి చిన్నగా అయిపోయి ఆ పెద్ద మామిడి చెట్టు మ్రాను లోపలికి ఇంకిపోయి మాయమైపోతుంది. చెట్టు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. వా, ఎంత అద్భుతంగా లోపలికి వెళ్ళిపోయిందో చూడరా. అవును, ఇకపైన మన సెలవులు ఫుల్ బిందాసు. ఈ విషయం మన అమ్మలకు తెలియకుండా ఇది మనం ముగ్గురం మధ్యలోనే సీక్రెట్ గా ఉంచుకుందాం. ఎవరికి చెప్పకండి. ప్రామిస్ రా చిన్నగా, ఎవరికి చెప్పం. పదండి, ఇంటికెళ్ళి ఇంట్లో వాళ్ళు పెట్టే పప్పు తింటున్నట్టు యాక్టింగ్ చేద్దాం. లోపల మన పొట్టలో పిజ్జాలు బర్గర్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. ముగ్గురు పిల్లలు ప్రశాంతంగా పొట్ట నిండిన ఆనందంతో నవ్వుకుంటూ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్తారు. ఆ రోజు నుండి ఆ మాయా మామిడికాయ వాళ్ళకి ఒక అద్భుతమైన స్నేహితుడిగా మారిపోతుంది. పిచ్చుక ఇంట్లో కొత్త ఏసీ. ఉదయం 10 గంటలు ఒక పెద్ద డెలివరీ ఆటో తుని పిచ్చుక ఇంటి ముందు ఆగింది. అందులో నుండి 2 పెద్ద నల్ల పెట్టెలు కిందకి దించారు. తుని పుచ్చి చాలా ఆనందంగా ఉన్నారు. బుజ్జి పిచ్చుక ఎగిరి గంతేసి, అమ్మా, మన కొత్త ఏసీ వచ్చేసింది. ఇంకా నేను రాత్రిపూట చెమట్లో తడవాల్సిన అవసరం లేదు. హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాను. అవును తల్లి, నువ్వు ఉడికిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నా ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి మరి ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీని కొన్నాను. సడన్ గా పక్కింటి బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. అంటే ఈ పెద్ద డబ్బా ఏంటి? కొత్త ఫ్రిడ్జ్ కొన్నారా? లోపల ఎన్ని ఐస్ క్రీమ్స్ పడతాయి? నాకు అర్థమైపోయింది. నా కోసం పెద్ద వెనిలా ఐస్ క్రీమ్ బాక్స్ తెప్పించారు కదా. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే పనుక, నీకెప్పుడు తినడం మీదనే ధ్యాస. ఇది ఫ్రిడ్జ్ కాదురా, ఎయిర్ కండిషనర్. ఏసీ అంటారు దీన్ని. ఇది ఆన్ చేస్తే మన ఇల్లంతా షిమ్లాలాగా, ఊటీలాగా చాలా కూల్ గా అయిపోతుంది. బన్ను చిలుక కళ్ళు పెద్దవి చేసి, వావ్, ఏసీనా? నిజంగా ఊటీలాగా అయిపోతుందా? అయితే ఆంటీ, ఇవాళ రాత్రి నుండి నా బెడ్, నా పిల్లో, నా ప్లేటు అన్ని మీ ఇంట్లోనే. నేను ఇంకా మా ఇంటికే వెళ్ళను. మీ ఇంట్లోనే సిమ్లాలో లాగించేస్తాను. అమ్మా, నువ్వు మా ఇంటికి వస్తే కరెంటు బిల్ ఎవరు కట్టారా? ఏసీ వేస్తే కరెంటు మీటర్ ఫ్యాన్ లాగా తిరుగుతుంటా. అయితే బుజ్జే, ఈ ఏసీలో ఒక కుర్కురే ప్యాకెట్లు బిస్కెట్లు పెట్టుకోవచ్చా? చల్లగా కరకరలాడుతూ ఉంటాయి. ఒరే పనుక, ఇది ఏసీరా, కిరాణా షాప్ ఫ్రిడ్జ్ కాదు. ఇందులో కూర్చుని గాలి పీల్చుకోవాలంతే. గాలి పీల్చుకుంటే కడుపు నిండుతుందా బుజ్జే? కనీసం ఈ ఏసీ గాలికి నా బిర్యానీ చల్లారిపోకుండా ఉంటుందా? చల్లారిపోతుందిరా పిచ్చోడా. ఏసీ వేస్తే వేడి బిర్యానీ కాస్త కోల్డ్ రైస్ అవుతుంది. నువ్వు అసలు మా ఇంటికి రాకు. నీకు ఇప్పుడు తిండికోలే. రాకుండా ఎలా ఉంటానే బుజ్జే? ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, మరి నేను నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రావచ్చా? చిన్నుగాడు, ఇంకా కిరాణా కొట్టు కొంగ అంకుల్ కొడుకు అందరూ కలిసి మీ ఏసీ కింద క్యాంప్ ఫైర్ వేసుకుందాం. తుని ఇంటికి ఏసీ రావడం దూరం నుండి చిచ్చుకాకి మరియు చోటు చిలుక చూస్తున్నారు. వాళ్ళకి కడుపులో ఎండ కంటే ఎక్కువ మంట పుట్టింది. చిచ్చుకాకి కుళ్ళుకుంటూ, చూసావా చోటు, ఈ తుని దాని పొగరు చూసావా? మొన్నటిదాకా మనతో పాటు చెట్టు కింద కూర్చొని విసరకర్రతో విసురుకుంది. ఇప్పుడు చూడు, దాని ఇంటికి ఏసీ అంట. దీని దగ్గర ఎంత డబ్బులు ఎక్కడవి? అవును చిచ్చు, మనం ఇంకా టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు వేసుకుని ఆ వేడి గాలికి మాడిపోతున్నాం. ఇది మాత్రం కొత్త ఏసీలు పడుకుంటుందా? నాకు చూస్తూ ఉంటే కడుపులో రక్తం కాలిపోతుంది. నాకు అసలు ఈ రోజు అన్నం కూడా దిగదు. అన్నం దిగకపోతే నాకివ్వు, నేను తింటా. కానీ ఈ తొడికి మాత్రం ఆ ఏసీ సుఖం దక్కకూడదు. అది ఆ ఏసీ గాలి పీలిస్తే నా ప్రాణం విలవలలాడిపోతుంది. మనం వెంటనే దాని ఇంటికెళ్ళి దాని మైండ్ బ్లాక్ చేయాలి. ఆ ఏసీ వద్దు, దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అని నమ్మించాలి. సూపర్ ఐడియా చిచ్చు, నువ్వు ముందు నడు, నేను వెనకాల వస్తాను. దీని బ్రెయిన్ వాష్ చేసేద్దాం. తుని పిచ్చుక ఇంట్లో మెకానిక్ ఏసీ ఫిట్ చేస్తున్నాడు. తుని ఆనందంగా చూస్తోంది. అక్కడికి చిచ్చు చోటు వచ్చారు. వాళ్ళ ముఖాల్లో దొంగ బాధ ఉంది. చిచ్చుకాకి డీప్ గా నిట్టూర్పిస్తూ, అయ్యా తనే, ఎంత పని చేశావే, ఎంత పెద్ద తప్పు చేశావే. తుని పిచ్చుక కంగారుగా, ఏమైంది చిచ్చు, నేనేం తప్పు చేశాను? ఏసీ మెకానిక్ కి డబ్బులు కూడా ఇచ్చేశాను కదా. డబ్బుల గురించి కాదు తుని, నీ ప్రాణాలు, నీ కూతురు ప్రాణాల గురించి మేము బాధపడుతున్నాం.
ఏసీ తెచ్చుకుని మీరే ప్రమాదం తెచ్చుకున్నారు. ప్రాణాల ప్రమాదం ఏంటా ఆంటీ? ఇది ఏసీ బాంబు కాదు పేలిపోవడానికి. నువ్వు పసిపిల్లవి, నీకు తెలియదులే బుజ్జి. మొన్ననే సిటీలో వార్త వచ్చింది. ఒక పిట్ట ఇంట్లో ఇలాగే కొత్త ఆ ఏసీ గాలి పీల్చి దాని జుట్టంతా ఊడిపోయి అది గుండు పిట్టలా అయిపోయింది. నువ్వు కూడా గుండు పిట్టలా అయిపోవాలని అనుకుంటున్నావా? తుని పిచ్చుక భయంతో, అమ్మో జుట్టూడిపోతుందా? మెకానిక్ గారు ఇది నిజమేనా? మెకానిక్ ఏం తెలుస్తుంది, వాడు అమ్ముకోవడానికి అబద్ధాలు చెప్తాడు. నేను ఇంకో విషయం చెప్తాను విను. ఈ ఏసీ బిల్లు నెలకి ఎంత వస్తుందో తెలుసా? ఒక్క నెలకి 15,000 రూపాయలు. నువ్వు ఆ బిల్లు కట్టలేక నీ ఇల్లు, నీ ఒంటి పైన ఉన్న నగలు అన్ని అమ్ముకుని రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. అవునుతోనే మా చుట్టం ఒక్కడు ఇలాగే ఏసీ కొని బిల్లు కట్టలేక ఇప్పుడు అడవిలో ఆకలి తింటూ బతుకుతున్నాడు. నీకు ఆ గతి పట్టకూడదని మేము వచ్చాం. ముందు ఆ మెకానిక్ ని ఆ ఏసీని ఆపి పక్కకి పంపించేసాయి. తుని పిచ్చుక చాలా అమాయకురాలు. వాళ్ళు చెప్పిన మాటలకి ఆవిడ గుండె గబుక్కుమంది. ఆవిడ ఏసీ మెకానిక్ ని ఆపడానికని వెళ్ళింది. బాబు, మెకానిక్ బాబు, కొంచెం ఆగండి. నాకు ఏసీ వద్దు బాబు. నేను కరెంటు బిల్లు కట్టలేను. నా జుట్టు ఊడిపోవడం నాకు ఇష్టం లేదు. దీన్ని తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేయండి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా వద్దమ్మా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నాకు ఏసీ కావాలి. చూడతని పిల్లలకేం తెలుస్తుంది? మేము నీ మంచి కోసమే చెబుతున్నాం. రిటర్న్ ఇచ్చేయి. సడన్ గా బన్ను చిలుక లోపలికొచ్చాడు. వాడు బయట నుండి వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఆగండి తుని ఆంటీ, ఈ మెకానిక్ అంకుల్ని ఎక్కడికి పంపించకండి. ఏసీ ఈ రోజు ఇక్కడ ఫిట్ అవ్వాల్సిందే. నేను ఈ రాత్రి ఇక్కడ ఏసీలో పడుకోవాల్సిందే. చోటు చిలుక కోపంగా, ఒరే పన్ను, నువ్వు మధ్యలో దూరకు. మేం పెద్దలు మాట్లాడుకుంటున్నాం. ఇంటికి పో. నేను వెళ్ళను మమ్మీ. నాకు తెలుసు మీరు ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు చెప్తున్నారో. తుని ఆంటీ వీళ్ళ మాటలు ఒక్కటి కూడా నమ్మక. వీళ్ళకి అసలు రోగం ఏసీ కాదు, అసూయ. చిచ్చుకాకి తడబడి, అసూయనా? మాకు అసూయనా? మేము తునిని కాపాడదామని వస్తే మాకు అసూయ అంటావారా సన్నాసి? అవునంటే ఫుల్ అసూయ. మీ బండారం నేను బయట పెట్టేయనా? చోటు వైపు తిరిగి, మమ్మీ, నిన్నటి దాకా నువ్వు నాన్నతో ఏం గోల్ చేసావు? ఈ ఎండలకి నేను మాడిపోతున్నాను. పక్కింటి తుని ఏమో కొత్త ఏసీ కొంటుంది, మనం కూడా ఒక పెద్ద ఏసీ కొందాం, నాకు ఉడకపోతుంది అని నాన్నతో ఏడ్చావు కదా. నాన్న డబ్బులు లేవనేసరికి ఇప్పుడు వచ్చి తుని ఆంటీని భయపెడుతున్నావా? చీటింగ్ మమ్మీ. చోటు చిలుకకి ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో తలదించుకుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి చూస్తుంది. ఒరేయ్ బన్నగా, మీ అమ్మ ఏదో అన్న మాటలకి నన్ను ఎందుకు లాక్కొస్తావరా? నేను నిజంగానే తుని మంచి కోసమే వచ్చాను. బన్ను చిలుక నవ్వుతూ, ఆహా, మీ మంచి మొహానికి ఒక దండం తెచ్చు ఆంటీ. మొన్న బ్యాంక్ లో నాకు కొత్త ఏసీ కొనడానికి లోన్ ఇవ్వండి అని మేనేజర్ కాళ్ళ మీద పడ్డావు కదా. ఆ మేనేజర్ గారు నీ పాత అప్పులే ఇంకా తీరలేదు, నీకు ఏసీ ఒకటి తక్కువైందా అని నిన్ను తరిమి కొట్టాడు. అది నేను నా సొంత కళ్ళతో చూశాను. నీకు ఏసీ కొనేంత స్తోమత లేదు కాబట్టి తుని ఆంటీ కొట్టి తట్టుకోలేకపోతున్నావు. ఇదే నిజం. చిచ్చుకాకి ఫేస్ నల్లగా ఉన్నది కాస్త ఇంకా నల్లగా మాడిపోయింది. ఆవిడకి చెమటలు పట్టేశాయి. చూసావా అమ్మా, నేను ముందే చెప్పాను. వీళ్ళు మనం సంతోషంగా ఉంటే చూడలేక ఎంతెంత అబద్ధాలు చెప్తున్నారు. జుట్టోడిపోతుందంట. వాళ్ళ జుట్టోడిపోయిందా? అందుకే మనల్ని భయపెడుతున్నారు. తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, చోటు, ఏంటిది? మీరు నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను, కానీ నాకు ఒక మంచి వస్తువు వస్తే చూసి తట్టుకోలేకపోయారా? ఇలా లేనిపోని మాటలు చెప్పి నన్ను భయపెడతారా? మీ అసూయకి ఒక నమస్కారం. మెకానిక్ బాబు, మీరు ఏసీ బిగించండి. తోని అది కాదు, ఇంకా అది కాదు ఇది కాదు ఏం లేదాంటీ. మీరు ఎప్పుడైనా మేము ఏసీ వేసుకున్నాక రాత్రిపూట వచ్చి మా ఇంట్లో పడుకుందామని ట్రై చేస్తే మీకు తలుపులు తీయం. మీరెళ్ళే మీ పాత టేబుల్ ఫ్యాన్ ముందు కూర్చొని విసనకర్ర వేసుకొని చెమటలు తుడుచుకోండి. మెకానిక్ ఏసీ ఫిట్ చేశాడు. స్విచ్ ఆన్ చేశాడు. ఒక నిమిషంలో బుర్రని ఏసీ సౌండ్ చేస్తూ భయంకరమైన చల్లటి గాలి బయటకొచ్చింది. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, అమ్మా చూడంత చల్లగా ఉండు, అసలు స్వర్గంలాగా ఉంది. బన్ను చిలుక ఏసీ ముందు నిల్చుని కళ్ళు మూసుకొని, ఆహా, ఓహో, ఏమైనా గాలా? ఇది గాలి కాదు, నా ప్రాణవాయువు. ఊటీ నుండి డైరెక్ట్ గా పైప్ వేసి తుని ఆంటీ ఇంట్లోకి వదిలారు. ఐ ఆమ్ లివింగ్ ఇట్. అమ్మా, రిమోట్ ఎక్కడ? టెంపరేచర్ 16లో పడ్డాం. అప్పుడే కదా షిమ్లా ఫీలింగ్ వచ్చేది. అవునంటే 16 కాదు, మైనస్ లో పెట్టండి. నేను నా స్వెట్టర్ మంకీ క్యాప్ తెచ్చుకుంటాను. లేదా ఈ ఏసీలో నుండి మంచు కట్టలు కింద పడతాయా? నేను వాటితో ఆడుకోవచ్చా? ఓరి బనుక, ఏసీలో మైనస్ ఉండదురా. 16 లాస్ట్. దానికి మంచు కట్టలు పడవురా. వెనకాల పైపుల నుంచి నీళ్లు కారుతాయి. కావాలంటే వెళ్ళి ఆ నీళ్ళతో స్నానం చెయ్యి. నీకంత చలి కావాలంటే వెళ్ళి మీ ఫ్రిడ్జ్ ఫ్రీజర్ లో కూర్చో.
ఫ్రీజర్ లో మా అమ్మ కూరగాయలు పెట్టింది బుజ్జే, నాకు ప్లేస్ లేదు. వావ్, స్నానానికి కూడా వేడి నీళ్లు కాచుకునే పని లేదు. ఏసీ అదర్స్. అయినా నువ్వు రిమోట్ నాకు ఇవ్వు, నేను కంట్రోల్ చేస్తా. హే, రిమోట్ నాది. మా అమ్మకున్న ఏసీ రిమోట్ నేనే పట్టుకుంటాను. ఏసీ మీ అమ్మది కావచ్చు, కానీ ఈ చల్లని గాలిని ఎంజాయ్ చేసే హక్కు అందరికీ ఉంది. నేను గెస్ట్ ని, రిమోట్ నాకే ఇవ్వాలి. ఓరీ పిల్లలు, ఏసీ రాకముందే రిమోట్ కోసం కొట్టుకుంటున్నారా? ఇద్దరూ సైలెంట్ గా కూర్చోండి. చూసావా బందుక, నేనెంత హ్యాపీగా ఉన్నాను. ఈ ఏసీ గాలికి నా రెక్కలంత సాఫ్ట్ గా అవుతున్నాయో. నీ రెక్కలు సాఫ్ట్ గా అవడమేమో కానీ నా ముక్కు మాత్రం చలికి గట్టకట్టుకుపోతుందే బుజ్జి. ఆంటీ, ఏసీ టెంపరేచర్ కొంచెం పెంచరా. 24లో పెట్టండి, నా కాళ్ళు వణుకుతున్నాయి చూడు. హే, ఇందాక 16 కావాలన్నావు, ఇప్పుడు మళ్ళీ 24 అంటావేంట్రా? నేను 16లోనే ఉంచుతా. అప్పుడు వేడి మీద ఉన్నాను లేకపోతే ఇప్పుడు చల్లేస్తుంది. ఈ ఏసీ గాలిలో కూర్చుంటే ఆకలి కూడా డబుల్ అవుతుంది. ఈ ఏసీలో ఏదో మ్యాజిక్ ఉంది. నాకు ఇప్పుడు అర్జెంట్ గా వేడి వేడి పకోడీలు కావాలి. నీకెప్పుడు ఏసీలో కూర్చొని తినడమే పని. ఆ పకోడీలేదో నువ్వే మీ అమ్మతో చేయించుకుని తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. చిచ్చుకాకి చోటు చిలుకకి లోపల చల్లటి గాలి తగులుతున్నా వాళ్ళ ఈగో అడ్డొచ్చింది. వాళ్ళు చెమటల్లో తడిసిపోతున్నా గంభీరంగా నిల్చున్నారు. చిచ్చుకాకి వణుకుతూ, మాకేం ఈ ఏసీ చలి పడదు, మేం వెళ్తున్నాం. మాకు నేచురల్ ఎండగాలే ఇష్టం. పద చోటు. వెళ్ళన్నా అంటే బయట 45 డిగ్రీల ఎండ ఉంది. వెళ్ళి తందూరి చికెన్ లాగా ఫ్రై అవ్వండి. నేను మాత్రం ఈ రాత్రి ఇక్కడే బిర్యానీ తింటూ ఏసీలో పడుకుంటా. మా అమ్మ ఇప్పుడు నాకు పకోడీలు చేయదు. మీతో గొడవపడి నా మూడ్ ఆఫ్ లో ఉంది. బాయ్ బాయ్. చిచ్చు చోటు సిగ్గుతో కుళ్ళుతో తలలు దించుకుని బయటకెళ్లిపోయారు. తుని పిచ్చుక, బుజ్జి మరియు పన్ను ముగ్గురు ఏసీ గాలికి హాయిగా కూర్చొని సంతోషంగా ఐస్ క్రీమ్ తిన్నారు. థ్యాంక్ యూ రా పన్ను, నువ్వే లేకపోతే నేను వాళ్ళ మాటలు నమ్మి ఏసీ రిటర్న్ ఇచ్చేసేదాన్ని. నువ్వు నా కూతురి సంతోషాన్ని కాపాడావు. దండాలొద్దులే అంటే రాత్రికి చికెన్ ఫ్రై పెడితే చాలు. ఏసీ గాలికి చికెన్ ఫ్రై తింటే ఆ కిక్కే వేరు. ముగ్గురు గట్టిగా నవ్వుకున్నారు.